హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజైతే నేనేం కర్రీ చేస్తున్నానో చూడండి. ఎప్పుడు చెప్పేదే చెప్తుంది అని అయితే అనుకోకండి. కొత్తగా ఛానల్ పెట్టాను కదా, ఇప్పుడిప్పుడే ట్రై చేస్తున్నా అనమాట. నన్నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకున్నా, పోపు గింజలు వేసుకున్నా, ఆనియన్స్ మిర్చి వేసుకున్నా అనమాట. నేనేం కర్రీ చేస్తున్నా అంటే చూడండి, ఇదిగోండి చూపిస్తా. ఆల్రెడీ మీరు చూసినట్టున్నారు. డ్రై ఫిష్ అన్నమాట, ఎండి చేపలు. మేము కడ్డీలని అంటాం, మీరేమంటారో కామెంట్ చేయండి. ఇవైతే తలాతోక కట్ చేసుకొని కొంచెం వేయించుకోవాలి. ఆయిల్ ఏం అవసరం లేదు. వేయించుకొని ఒక గిన్నెలో వేసుకొని వాటర్ పోసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆనియన్స్ మిర్చి మగ్గిపోయినాయి, పసుపు అయితే వేసుకుంటున్నా. తర్వాత సాల్ట్ వేసుకుంటున్నా కర్రీకి సరిపడా. కర్రీ అయితే సూపర్ ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. చేయని వాళ్ళు చేయండి, చేసిన వాళ్ళు టేస్ట్ ఎట్లుంటుందో చెప్పండి, ఓకేనా? ఇప్పుడు ఎండి చేపలను శుభ్రంగా వాష్ చేసుకుందాము. 3 సార్లు 4 సార్లు చేసుకుంటే దాని మీద ఉన్న పులుసులు మట్టి ఇసుక మొత్తం పోతుంది అన్నమాట. టమాటాలు వేయకముందే ఈ చేపలను వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇట్లా కొంచెం గట్టిగా ఫ్రై అయితే గుజ్జు గుజ్జు అవ్వకుండా అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే టమాటాలు వేసుకుందాము. కొంచెం చింతపండు టేస్ట్ కోసం అన్నమాట నానబెట్టిన. ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పండి, మీరేం కర్రీ చేసుకున్నారు, తిన్నారా లేదా? ఇప్పుడైతే కర్రీ ఉడుకుతుంది, ఉడికిపోయినట్లే. చింతపండు పులుసు కొంచెం పోసుకుందాము. ఆ పులుసు ఉడికిపోయిందనుకోండి, కర్రీ కంప్లీట్ అయిపోయినట్టే. ఓకేనా ఫ్రెండ్స్, కొంచెం వాటర్ అయితే పోసుకుందాము. కొంచెం గ్రేవీ ఉంటేనే ఈ కర్రీ బాగుంటుంది అన్నమాట. కొంచెం పులుసు ఉంచుకోవాలి దీంట్లో. ఇప్పుడు లాస్ట్లో గరం మసాలా వేసుకుందాము. మంచిగా కలుపుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తినడమే ఫ్రెండ్స్. చల్లన్నంలో కూడా టేస్ట్ ఉంటుంది సూపర్గా. ట్రై చేయండి మీరు, ఓకేనా? కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.